రండి, ఎవరు సమానం చెప్తారు రండి. అక్కడ అంత అంతుంది. నా ఇంటి నుంచి చెప్పి నీళ్ళు లేవు. నా ఇంటి ముందు నేను క్లీన్ చేసుకుంటా. నా ఇంటి ముందు నేను క్లీన్ చేసుకుంటాను. ఇక్కడ బస్ స్టాండ్ లో ఇంత సఫర్ అవుతుంటే మరి అప్పటి నుంచి ఎందుకు చేయలేదు? చేయాలి కదా people. రండి రండి, అక్కడ వచ్చి జనాలకి హెల్ప్ చేయండి. ఇక్కడ మాటలు చెప్పడం కాదు, జనాలకి హెల్ప్ చేయండి. బస్సులన్నా ముందుకు వస్తే నీళ్ళు మోకాల లోపల నీళ్ళు ఎట్లా జనాలు చూశారుగా. ఒక సాధారణ ప్రయాణికుడు ఈ పరిస్థితిపై ప్రశ్నిస్తే ఇలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు ఆర్టీసీ అధికారులు. ఈ విషయం మంత్రి మనోహర్ దృష్టికి తీసుకురావాలని తెనాలి న్యూస్ ఫోన్ చేసి వీడియో షేర్ చేశాడు ఆ ప్రయాణికుడు. ఆగిన వర్షపు నీటి వార్త తెనాలి న్యూస్ లో తెలిపించిన మంత్రి మనోహర్ తనదైన స్టైల్లో స్పందించడంతో హుటాహుటిన రాత్రి పనులు చర్చగా పూర్తి చేశారు సంబంధిత అధికారులు. అటు ఆర్టీసీ డిఎం, ఇటు మున్సిపల్ కమిషనర్ ఇద్దరిని అటాచ్ చేస్తూ మంత్రి మనోహర్ ఇచ్చిన సూచనలు తోచా పాటించడంతో ప్రస్తుతం బస్టాండ్ ఆవరణలో వర్షపు నీరు తగ్గిపోయింది. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ లో నీరు నిలిచిపోయి ప్రయాణికులు అసౌకర్యంగా ఉన్నారని తెనాలి న్యూస్ లో వార్త వచ్చిన విషయం విదితమే. ఇదే సందర్భంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలోని సివిల్ సప్లై అధికారులతో రివ్యూ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెనాలి బస్టాండ్ సమస్యను తెనాలి న్యూస్ లో తెలిపించిన ఆయన వెంటనే అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్టీసీ డిఎం రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ శేషన్నలు గత రాత్రి నుంచే నీటిని మోటార్లతో తోడించి పని పూర్తి చేశారు. ఇలా కనుక చేయకుంటే మరో 6 రోజుల పాటు ఆ నీరు అలాగే ఉండేది. ఆర్టీసీ